సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సినర్జీ గ్రూప్ నుండి మిరియాల వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. నిజానికి అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈరోజు విశాఖ వేదికగా నిర్వహించినటువంటి గ్లోబల్ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా తమ వ్యాపార రంగాన్ని విస్తరించి ఉద్యోగ అవకాశాలు పొందటమే కాదు కల్పించే స్థాయికి ఎదిగినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలంతా కూడా మీటింగ్ లో తమ సక్సెస్ ని ఎలా లీడ్ చేయగలిగారు, స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయగలిగారు, వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి వ్యాపారంలో ఎలా నిలదొక్కున్నారు అనే అంశాలు కూడా షేర్ చేసుకున్నారు. వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడదాం. సార్, మీరు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది, చాలా ఇంప్రెస్ గా అనిపించింది. ఏంటి సార్ అసలు ఆప్టా ఒక మోటో ఏంటి అసలు? మేడం, నాకు తెలిసినంత వరకు గత ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ ఆప్తా సంబంధించిన మీటింగ్స్ హైదరాబాద్లోను, విజయవాడలోను, అలాగే విశాఖపట్నంలో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు మేడం. ఇలా బిజినెస్ మీట్స్ ఈవెన్ యూఎస్లో కూడా అంతకుముందు కూడా కండక్ట్ చేశారు. వాళ్ళ మోటో ఏం లేదు మేడం, టు కనెక్ట్ ఆల్ ద కమ్యూనిటీ బిజినెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలో ఉన్న ఈ కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్ పీపుల్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఆ బిజినెస్ పీపుల్ ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడానికి. సపోజ్ ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, చాలా రకాలు ఉంటాయి. రా మెటీరియల్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, సప్లైస్ ఉంటాయి. దీంట్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కనెక్ట్ చేసేసి అక్కడ వాళ్ళు యూటిలైజ్ చేసుకుందామని. అలాగే ఇప్పుడు నేను షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో ఉన్నాను. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి మేడం? సో వేర్ హౌసింగ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఉంటాయి మేడం. సో చాలామంది మన సెక్టర్లో వెహికల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత వేర్ హౌసింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము వీ కెన్ గివ్ ఏ సబ్ కాంట్రాక్ట్స్ అండ్ వర్క్స్ ఫర్ దెమ్. ఈవెన్ దే ఆల్సో డెవలప్. అలా కనెక్టింగ్ పీపుల్ అంటే ఒక ఇండస్ట్రిస్ట్ వాళ్ళ దగ్గర కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం మొబిలైజ్ చేసుకోవడం. లైక్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ ఇందాక మీటింగ్లో మీరు విన్నారు, కొంతమంది సిమెంట్ డీలర్స్, స్టీల్ డీలర్స్, అలాగే డిఫరెంట్ డీలర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చిన తర్వాత ఒక ఐడెంటిఫై చేసుకొని ఓకే ఒక బిల్డర్ ఉన్నాడు, ఆ బిల్డర్ ఏం చేస్తాడు, తనకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా స్టీల్ సంబంధించి కానీ సిమెంట్ సంబంధించి కానీ వాళ్ళ నెట్వర్క్ చేసుకొని ఆ వితిన్ గ్రూప్లో వితిన్ కమ్యూనిటీలో డెవలప్ అవడానికి అవకాశం ఉంది మేడం. జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి సార్ షిప్పింగ్? మేడం చాలా బాగుంది మేడం. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్ మ్యామ్. లాజిస్టిక్స్ ఈజ్ ద టుడేస్ మార్కెట్. సో లాజిస్టిక్స్ చాలా ఆపర్చునిటీస్ మేడం. మేము యూత్కి అదే చెప్తాం మేడం. రాబోయే రోజుల్లో ఏంటంటే లాజిస్టిక్స్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అటు సైడ్ ఎంబీఏ, చాలామంది ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ లాజిస్టిక్స్ సైడ్ అంటే ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉండే, దాని వైపు రండి అని మేము యూత్ అందరికీ అదే చెప్తున్నాం మేడం.